గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, ఆశ్చర్యకార్యుడు, మహింగల తండ్రి, గత రాత్రి కాలం నుంచి మనం అందరినీ ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని ఈ ఉదయకాలంలో మరి ఒక మంచి దినాన్ని మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవదేవునికి వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చినాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించను. దేవుడే మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని అంత గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. మనకు దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన వద్దకు రావాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రార్థించాలా, దేవుళ్ళో మనం ఉండాలా, దేవుళ్ళో మనం నడవాలా. దేవుణ్ణి మనం స్వతంత్రించుకుంటే, ఆ దేవుళ్ళో మనం నడవగలిగితే, దేవుళ్ళో పరిపూర్ణంగా మనం ఉండగలిగితే, ఆ దేవదేవుడు నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను. అప్పుడు ఆ దేవదేవుడు మన యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాడు. అలాగనే దేవుడు నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించను. మనం ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని కానీ మనం కానీ భద్రపరుచుకొని ఉంచుకోగలిగితే, ఆయన ఏ స్థలంలో ఉన్నా జ్ఞాపకం గురించి ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడున్నా, నువ్వేం పని చేస్తున్నా, నువ్వే కార్యం చేస్తున్నా, ఆ దేవదేవుడు నీ యొద్ద ఉండి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడిని మనం మరవద్దు. దేవుళ్ళలో ఉందాం. దేవుళ్ళలో పాత సంవత్సరం అంతా, గతించిన సంవత్సరం అంతా వదిలేసిన మనం నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి మనం నడుచుకుంటూ దేవుళ్ళలో ఉంటూ దేవుళ్ళలో గడుపుదాం. అలాగనే దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. మనకి ఏదన్నా బాగలేకపోయినా, ఏమన్నా అనారోగ్యంగా ఉన్నా ఆ దేవదేవుని కానీ మనం ప్రార్థించగలిగితే, మా దేవుడు గొప్పవాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. కొంతమందికి అయితే క్యాన్సర్ జబ్బులు నయం చేసిన దేవుడు, కొంతమందికి కడుపుల నొప్పులు బాగు చేసిన దేవుడు, కొంతమందికి ఎన్నో అనారోగ్యాలు మనకు తెలిసిన వాళ్ళే మనకి ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు ఇచ్చున్నారు. నాకు ఈ పలానా ఆరోగ్యం నుంచి దేవుడు, డాక్టర్లు ఈరోజు ఆపరేషన్ చేయాలా అని చెప్పినా కానీ తెల్లవారి దేవుడిని ప్రార్థిస్తా దేవదేవుడు రాత్రి వాళ్ళు ముట్టి వాళ్ళు స్వస్థపరిస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. అమ్మ నిన్న బాగున్నది, ఈరోజు ఎట్లా ఇది? మా దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని స్వస్థపరచగల దేవుడు, అద్భుత కార్యాలు చేయగల మా దేవుడు అని చెప్పి సాక్ష్యాలు ఎంతోమంది మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా అలాగనే గొప్ప దేవుడిని మనం ప్రార్థనలో ఉండి మనం నడుచుకుంటూ అలాగనే ఆయన శరీరంలో గడపాలని ప్రార్థన చేద్దాం. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపించను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమని చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన కట్టడలన్నింటినీ ఆచరించి నడిచిన ఎడల నేను ఏదీనూ మీకు రానియను. కాబట్టి దేవుడు వాక్యాలు ఇప్పుడు మోసే జనాలను తీసుకుని పోయేటప్పుడు నీళ్ళ కోసం ఎంతో బాధపడ్డారు. వారు ఆ నీళ్ళు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోసే మీద కనుక్కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూసారా దేవుడా. అంతే గొప్ప దేవుడు ఆయన, అద్భుతకార్యుడు. మనం ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తే మనకు సమస్యలు ఉన్నాయని దేవుడు ప్రార్థించాలి. నీకు ఏదన్నా బిడ్డల ఉద్యోగాల విషయాలు కావాలన్నా ప్రార్థించండి, నీకు అనారోగ్యంగా ఉందా ప్రార్థించండి, నీకు ఏ సమస్య ఉన్నా దేవదేవుడు కానీ మోకాళ్ళు మిమ్మల్ని కానీ మనస్ఫూర్తిగా కానీ ప్రార్థన చేయగలిగితే, దేవుడు వాక్యం చెప్పి ఉన్నాడు, మీరు నన్ను ఏమడుగుతారో అది పొందుకున్నాము అని నమ్మినేలా అది పొందుకోగలుగుతారని దేవుడు గొప్పగా మా వాగ్దానాలు ఇచ్చినారు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుణ్ణి ప్రార్థనలో ఉందాం. ఈ రోజంతా మనం దేవుని
దేవుని నమ్ముకొని దేవుని వాగ్దానంలో మనం ఉండగలిగితే నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని అన్న గొప్ప వాగ్దానం ప్రకారం మన మనసులు వ్యక్తం ప్రార్థనలో గడుపుతాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దగ్గర తండ్రి ప్రభునైనా గట్ట రాజ్యకాలం సన్నిధిలో భద్రపరుచుకొని ఈ ఉదయకాలం ధ్యానిస్తున్న భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళి తీసుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా ఏ అవసరం ఎంతమంది అడుగుతూ ప్రార్థిస్తున్నారు ప్రభా ఆ బిడ్డల పొందుకునే బాధ్యత బిడ్డలు దయచేయగలిగి వేడుకుంటున్నాం. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడతారో ఆరోగ్యాలు దయచేయండి. ఎంతమంది ఎవరిని బిడ్డల ప్రభావాలైనా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నిమిత్తం ప్రార్థిస్తున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ప్రభావ మంచి మార్కులతో విజయం చేకూర్చి ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దొరుకులాగా మీరు సాయం దయచేయండి. అలాగే ప్రభా విదేశాలు ఎంతమంది బిడ్డల ప్రభా ఎవరి బిడ్డల ప్రభా చదువు విషయాలు దేవుడి విషయాలు వెళ్ళిన బిడ్డలందరినీ మీరు జీవించి ఆలోచించి కాపాడండి. ఆ బిడ్డల చుట్టూ అనేక బంగారు కావడం ఉంటుంది. అలాగే ప్రభా బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆ బిడ్డలు రాకపోయే విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభానైనా ఇక్కడ చదువుతున్న బిడ్డలను కూడా మీరు జీవించి ఆలోచించండి. ఎవరి బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. ఎంతోమంది ఎవరిని బిడ్డల ప్రభావం సైతం శోధనలలో పడి తాగడాన్ని వ్యసనాలకు బలయ్యున్నారు ప్రభావం. అలాంటి బిడ్డలందరికీ మారుమలతో కలుగజేసి మరి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆ బిడ్డలకు ప్రభావాన్ని నీ మందిరంలో చేరి ఒక మంచి సాక్షులుగా నిలబడి వారికి కావాల్సిన అవసరం తీర్చి ప్రభావం వారు మంచి ఉద్యోగాలు స్థిరపడలాగా బిడ్డలకు సాయం దయచేయగలిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా ఎంతోమంది ఏమని బిడ్డల ప్రభానైనా నీ వాక్య పరిచయం చేస్తున్నారు బిడ్డలందరూ మీరు దీవించండి. ఎంతమందికి పేదవారికి ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి. ఆ బిడ్డలు రాకపోతే విషయాల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. నేను ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా కుటుంబాన్ని రోజులుగా దీవించి కాపాడండి. అలాగే ప్రభానైనా మా ఇరువుని కూడా మీరు దీవించి ఆలోచించండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు చేయండి. మా షాప్ విషయాల్లో కూడా మీరు సాయం దయచండి. షాపులు రోజులుగా దీవించి ఆశ్చర్యపోతున్న ఆర్థిక సమస్యలు తొలగించండి. అలాగనే ప్రభానైనా మా పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. దాన్ని ఎలాగైనా ప్రభానైనా ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో ప్రభావానికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచుకుంటే మేము మాకున్న ఆర్థిక సమస్యలను తీర్చుకొని మీ వాక్య పరిచయల ప్రభావం మేము ఎరువులో నడుచుకునే భాగ్యాన్ని ఎలాంటి సైతాలు శోధనలు సైతాలు శక్తులకు మేము తావేకండి వాక్యానుసారంగా బట్టి ఎదుర్కొనే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం. మా అలాగే ఎంతమంది పేద బిడ్డలై ప్రభావనైనా మీరు ముందు మరిపెట్టుచున్నారు. వారు అవసరం వేడుకుంటున్నారు ప్రభావ. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించాలి. కావాల్సిన అవసరాలు మీరే తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వర్షం దీవించి ఆశించండి. ఎవరైతే ఉదయ కాలం నుంచి వేడుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి. వృద్ధాప్యంలోని వాక్య పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు వర్షం దీవించి ఆశిస్తున్నారు. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ ఉదయకాలం ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు నిమిత్తమై బయటకు వెళ్తున్నారు ప్రభావం. పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలు భద్రపరచుకుని క్షేమంగా గృహాలు చేర్చి వారు నేను ధ్యానించుకునే పద్ధతి దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా పరిచయ నిమిత్తం ఎంతమంది ఫాస్ట్లో ఉదయకాలం బయటకు వెళ్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలరు. ఈ ఉదయకాలం సాయంకాలం ప్రభావాలైనా మేము షాపులు కూడా చంద్ర భద్రపరుచుకున్నాం. మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలరు. ప్రతి ఒక్క బిడ్డని కాపుదల్లో భద్రపరచుకోగలరు. ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని చదివి ప్రభా మేము దాన్ని విపులంగా చెప్పడం కూడా మీరు మాకు మంచి జ్ఞానాన్ని దయచేయగలరు. మీ వాక్య పరిచయం చేయడం కూడా మమ్మల్ని వాడుకోగలరు. మా ప్రభుత్వం మొదలు చేసి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఉదయకాలం సాయంత్రం వరకు మీరందరూ ఆ దేవుని సన్నిధిలో గడపాలని, ఆ దేవుడి వాక్యాన్ని మీరు ఎత్తుపట్టుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే ఆ దేవుడు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని బయలుదేరండి. ప్రతి ఒక్కళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి కాపాడగలని ఆ దేవుడిని వేడుకుందాం.